హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మనం విలేజ్లోని ఒకసారి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నారు. దాంట్లో కొద్దిగా కొబ్బరి తోటలో వేసారు, కొబ్బరి మొక్కలు అవిని. ఆ కొబ్బరి మొక్కలు కదా వాటర్ కావాలి కాబట్టి 25 HP పెద్ద మోటార్ వేసారు, అగ్రికల్చర్ మోటార్స్. అయితే మనకి కరెంట్ బిల్ అది ఉండదు, మీటర్ అది అవసరం లేదండి అన్నారు. అందు గురించి అంటే మనం జస్ట్ మెయిన్ బోర్డు, దాని తర్వాత కటౌట్లు, అలాగే ఈ స్టార్టర్ ఒకటి, ఇవన్నీ ఒక చెక్క మీద వేయించి చిన్న రూమ్ తయారు చేశారు. ఆ రూమ్లో ఇన్స్టాల్ చేయండి, మీరు ఫిట్ చేయండి, మోటార్ కనెక్షన్ ఇచ్చుకొని ఆ విధంగా వాడతామని చెప్పేసి అన్నారనమాట. అందు గురించి ఏంటంటే ఈ వీడియో అనేది ఈ మోటార్ 3 phase కరెంట్ ఎలా ఇస్తాం, మనం సింపుల్గా కనెక్షన్స్ ఎలా ఇస్తాం అని తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం. ఎవరైనా ఐటీ చేస్తున్న కూరలు కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ చేస్తున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి మీకు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందుగా ఒక చెక్క తీసుకోవాలండి. చెక్క తీసుకుంటే ఒక 3 అడుగులు, దాని మీద ఎంసీబీ బాక్స్ బిగించుకోవాలి. అలాగా 63 amps కట్అవుట్లు కూడా 3 తీసుకోవాలండి. ముందలా ఫిట్ చేసుకుంటాను నేను. అలాగే ఇండికేటర్లు 3 phase కూడా 3 phases ఉన్నాయి, లేదా ముట్టితే ఆర్వైబి ఇండికేటర్ తీసుకోవాలి. రెడ్, ఎల్లో, బ్లూ అనమాట. కానీ ఇక్కడ దొరకలేదు కాబట్టి మనం 3 రెడ్ స్విచ్ టైప్ బిగించుకున్నాం. ఫస్ట్ గ్యాంగ్ బేస్ అలా బిగించుకున్నాక 16 amps స్విచ్ సాకెట్ కూడా పవర్ కావాలన్నారు. ఏదైనా ఎక్స్చేంజ్ పవర్ వాడుకోవడానికి కావాలన్నారు. అలాగే స్విచ్ సాకెట్ తీసుకున్నాం. పైన ఒక బల్బ్ ఒకటి తీసుకున్నాం, చీకటిగా ఉంటుంది రూమ్లోని. చాలా చిన్న రూమ్ అనమాట, మనిషి కూడా పట్టలేదు, మనిషి పట్టేంత ఉంది అది. మరి లైటింగ్ అది కావాలి కానీ ఒక హోల్డర్ పెట్టండి అన్నారు. అలాగే మోటార్కి స్టార్టర్ ఒకటి పెట్టండి, స్టార్టర్ తీసుకున్నారు. ప్లంబర్స్ అయితే ఆల్రెడీ మోటార్ బిగించారు, మనం జస్ట్ పవర్ ఇచ్చేస్తే సరిపోద్దండి. ఈ విధంగా మనం ఒక హోల్డర్ ఒకటి, 3 కట్అవుట్లు, ఒక మెయిన్, ఒక పవర్ వాడుకోవడానికి 16 amps స్విచ్ సాకెట్, ఇండికేటర్ లైట్లు, న్యూట్రల్ లింకు, ఇవన్నీ తీసుకున్నామండి సామాన్లు. ఇవన్నీ ఇప్పుడు ఏ విధంగా కలర్స్లో మనం సింపుల్గా ఇచ్చుకోవాలో సింపుల్గా జస్ట్ చూద్దాం. మనం అయితే హోల్డర్ బిగించుకున్నాం, కట్అవుట్లు బిగించుకున్నాం, అలాగే ఇండికేటర్ల తల గ్యాంగ్ బాక్స్ కూడా దాన్ని బిగించాం, కింద మెయిన్ కూడా బిగించాం. ఇప్పుడు వైరింగ్ అది ఎలా ఇవ్వాలి ఏంటని మనం చూద్దాం. ఫస్ట్ ఇండికేటర్లు కూడా గ్యాంగ్ బాక్స్ బిగించుకోవాలి. 2 స్క్రూలు బిగించుకుని సరిపోద్దండి, పెద్ద లోడ్ ఏం పడదు కదా, ఆపరేటింగ్ ఏమి ఉండదు, జస్ట్ లైట్లు వెళ్ళడానికి కాబట్టి. హోల్డర్ కూడా ఒకటి మనం తీసుకున్నాం. హోల్డర్ కూడా అదే చెక్క మీద బిగించేసుకోవచ్చు. హోల్డర్ కూడా 2 స్క్రూలు వేసి బిగించేద్దాం. అవి ఇండికేటర్ తరకి బాక్స్ టాప్ అలాగ వస్తుంది అనమాట. హోల్డర్ కూడా కనెక్షన్లో ఇచ్చుకుందాం. హోల్డర్ ఫేస్ న్యూట్రల్ ఇచ్చేద్దాం హోల్డర్కి. దాని స్విచ్ అంటే సపరేట్గా లేదు, ఆ 16 amp స్విచ్లోనే కనెక్షన్ ఇచ్చేద్దామండి. దాని స్విచ్ తీసుకోలేదు, పెద్ద స్విచ్ పవర్కి. హోల్డర్కి కూడా ఒకటే మనం కనెక్షన్ ఇచ్చేద్దాం. హోల్డర్కి ఫేస్ న్యూట్రల్ తీసుకున్నామండి, రెడ్ బ్లాక్ను. ఆ స్క్రూలు వేసి చెక్కకేసి ముందు ఈ విధంగా బిగించుకుందాం. 2 స్క్రూలు వస్తాయి, 2 స్క్రూలు బిగించుకోండి ఫస్ట్. జస్ట్ లైటింగ్ పర్పస్కి అంతా ఆ రూమ్కి. మా రూమ్లో మనుషులు అయితే ఎవరు ఉండరండి, ఒక కార్నర్లో కట్టారు అది. వాటర్ క్యాప్ వస్తుంది, అలా బిగించుకుందాం. పెట్టేసుకున్నాక అక్కడ 2 వైర్లను, వాటర్ వైర్లు, వాటర్ వైర్ అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ కనెక్షన్ తీసుకుందాం. కట్అవుట్ల నుంచి మెయిన్కి వైర్ ఇద్దాం. ఇందులో ఆర్వైబి కలర్ కావాలి, రెడ్, ఎల్లో, బ్లూ కలర్ కూడా తీసుకుందాం. ఫస్ట్ రెడ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ రెడ్ వేయించి కట్అవుట్ ఆ విధంగా బిగించుకోండి. తర్వాత ఎల్లో తీసుకోండి, ఎల్లో కూడా నీట్గా ఇన్సులేసి తిప్పుకొని ట్విస్ట్ చేసిన తర్వాత కట్అవుట్లోనే బిగించుకోండి. 2వ కట్అవుట్లోనే ఫస్ట్ కట్అవుట్, 2వ కట్అవుట్ ఫస్ట్లో పెట్టుకున్నాం, సెకండ్ కట్అవుట్లో ఎల్లో పెట్టుకున్నాం. అలా థర్డ్ కట్అవుట్లోని బ్లూ పెట్టుకోవాలి. మన దగ్గర యాక్చువల్గా బ్లూ కలర్ లేదు, అదే కలర్ ఉంది, దాని మీద టేప్ వేసుకున్నాం, బ్లూ కలర్ టేప్ వేసుకున్నాం. జస్ట్ అంచనా గురించి, మార్కింగ్ గురించి రెడ్ వైర్ మీదే ఈ బ్లూ కలర్ టేప్ అని చుట్టేద్దామండి. ఈ విధంగా 3వ దాంట్లోని బ్లూ వైర్ ఇచ్చుకోండి. ఒక బ్లూ వైర్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. 3 వైర్లు అలా పక్కన పెట్టుకుందాం. ఆ 3 ఎంసీబీలో ఇచ్చేద్దామండి. ఎంసీబీ తీసుకోండి, ఇలాగ బయటికి లాక్ ఉంటుంది, ఆ లాక్ ఇలా ఓపెన్ చేసి తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. దానికి
పైన కింద రౌండ్గా హోల్ టైప్లో ఉంటాయి. ఆ హోల్లోంచి ఈ వైర్లు పెట్టేసుకోండి. ఆ మూడు కూడా ఈ విధంగా పెట్టేసుకొని లైన్గా ఎంసీపీకి ఇచ్చేద్దాన్ని. ఆ విధంగా ఇవ్వాలి. మూడు కూడా ఆర్వైబి ఇన్సులేషన్ తీసుకోండి. ఫస్ట్ మనకంటే కటింగ్ ప్లేయర్ అలవాటు మీద ఇన్సులేషన్ తీసేస్తున్నాం. కొన్ని అలవాటు లేకపోతే నైఫ్తో కానీ దేనితో తీసుకొని ట్రై చేయాలి. గట్టిగా ఓవర్గా నొక్కితే లీడ్ కట్ అయిపోతుంది. లీడ్స్ కట్ అవ్వకుండా కొంచెం ఎలా వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా ఇందులో కూడా 1, 2, 3 అలాగే 4, 5, 6, 7 నెంబర్లు ఉంటాయండి. 1 అని దగ్గర ఫస్ట్ ఈ రెడ్ వైర్ ఇచ్చేయండి. 2లో నుంచి అవుట్ గోయింగ్ ఇస్తాం. అలాగే 3లో నుంచి వై ఇస్తాం. 4లో మళ్ళీ అవుట్ గోయింగ్ వై ఇస్తాం. 5లోని ఇన్కమింగ్ బ్లూ ఇస్తాం. 6లోని అవుట్ గోయింగ్ బ్లూ ఇస్తాం. ఇంకా 7, 8 అయితే న్యూట్రల్ సంబంధించింది అనమాట. ఆ విధంగా ఇచ్చుకోవాలి. అంటే కొంతమంది పైన కింద ఇస్తారు. యాక్చువల్గా దానికి పైన ఇవ్వాలని ఉంటుందండి ఇన్కమింగ్, కానీ కింద కూడా ఇచ్చుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఆ విధంగా ఇచ్చుకోండి. ఆర్వైపీ మనం ఇచ్చుకున్నాం కదండి. న్యూట్రల్ వైర్ కూడా ఇచ్చేద్దాం. లాస్ట్ పిన్లోని న్యూట్రల్ కూడా ఇచ్చేద్దాం ఎంసీబీకి. మనం అయితే 4 స్క్వేర్ ఏమో వైర్ వాడామండి. కొంచెం మినిమం లోడ్ సరిపోద్దని చెప్పేసి ఇంకా చిన్న చిన్న మోటార్లు అయితే 2.5 స్క్వేర్ కూడా వాడుకోవచ్చు. మనం అయితే 4 స్క్వేర్ తీసుకున్నాం సైజు. న్యూట్రల్ వైర్ కూడా చివరి పోల్ని తీసుకోండి. చివరి పోల్ని తీసుకొని న్యూట్రల్ లింక్కి ఇచ్చుకుంటే బెస్ట్ అంటే ఇది. అలా బిగించుకున్నాం. న్యూట్రల్ వైర్ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం. న్యూట్రల్ వైర్ లాస్ట్లో ఇద్దాం. సాకెట్ రెడీ చేసుకున్నాం. మన ఇంత హోల్డర్ల వైర్ లాగాం కదండి, అవండి ఇవి. న్యూట్రల్ వైర్ కూడా ఈ 16 amp సాకెట్కి రావాలి కాబట్టి అందులో లాగేద్దామని న్యూట్రల్ 16 amp సాకెట్లోకి. అలాగే ఇండికేటర్లు కూడా న్యూట్రల్ కావాలి కాబట్టి ఇండికేటర్లోంచి కూడా ఒక న్యూట్రల్ తీసుకుందండి. 3 ఇండికేటర్ లైట్కి ఒకటే న్యూట్రల్ సరిపోద్దండి. ఈ విధంగా లైన్గా తీసుకోండి. మొత్తం అన్నిటికి లైన్గా ఇచ్చేవచ్చు ఒకేసారి. 3 ఇండికేటర్లకి లైన్గా ఇచ్చుకోవచ్చు. ఇలా ట్విస్ట్ చేసుకోండి. ట్విస్ట్ చేసుకుని లీడ్ ట్విస్ట్ చేసుకొని ఇండికేటర్లకు ఆ విధంగా ఇచ్చుకోవాలండి. న్యూట్రల్ వైర్ ఎంసీబీని తీసుకుందామండి. ఎంసీబీ నుంచి ఇన్కమింగ్ న్యూట్రల్ లింక్ తీసుకుందాం. ఇందులో ఆర్వైబీ ఇచ్చామండి. ఇప్పుడు న్యూట్రల్ వైర్ కూడా ఇచ్చుకున్నాం. న్యూట్రల్ లింక్ అంటారు దాన్ని. ఆ న్యూట్రల్ లింక్ 63 amps తీసుకున్నాం మనం. 63 amps న్యూట్రల్ లింక్ న్యూట్రల్ వైర్ ఇచ్చుకున్నామండి. ఈ ఎండ బాగా బేబత్సం ఉంది రోజు, చాలా ఎక్కువ దారుణంగా ఉంది ఎండ. మన దేశానికి ఎల్నినో ఎఫెక్ట్ అని వచ్చిందని న్యూస్లో వింటున్నాం కదా, ఆ ఎఫెక్ట్ ఈ విలేజ్ సైడ్ కూడా పనిచేస్తుంది. చాలా గట్టిగా ఉంది ఎండ అయితే. ఇదే రూము. ఈ రూము చాలా చిన్న రూమ్ అన్నమాట. చిన్న రేకేసి సెట్ చేశారు. అందులో బిగించాలి ఇప్పుడు ఈ బోర్డు మనం. అలాగైతే ఎంసీబీ బిగించుకున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాం. ఎంసీబీలోని ఇప్పుడు మనం ఇన్కమింగ్ తెచ్చాం. అసలు అవుట్ గోయింగ్ కూడా ఇచ్చేద్దాం. ఆర్వైబీ కట్అవుట్లకి ఇస్తాం. కట్అవుట్ల నుంచి ఎంసీబీకి ఇస్తాం. ఎంసీబీ నుంచి అవుట్ గోయింగ్ పవర్ వాడుతామండి మనం. అవుట్ గోయింగ్లో న్యూట్రల్ వైరు సాకెట్ మనం వేసాక 16 amp సాకెట్కి అక్కడ కనెక్షన్ ఇచ్చుకుందాం. అలాగే ఇండికేటర్ నుంచి కూడా ఒక న్యూట్రల్ మనకు కావాలి కాబట్టి ఈ 3 ఇండికేటర్లకి ఒక న్యూట్రల్ ఇచ్చేద్దాం. ఆ లూపింగ్ చేసుకోండి. అలాగా సింపుల్గా అయిపోద్ది. మూడింటికి కలిపి ఒక వైర్ అనేది ఇచ్చుకుందాం. స్క్రూలు ఇప్పుకొని ఆ విధంగా 3 ఇండికేటర్లకి ఒకటే వైర్ అనేది న్యూట్రల్ వైర్ ఇచ్చుకోవచ్చండి. అలాగే పేస్ అయితే మాత్రం 3 కలర్లు తీసుకోవాలి. అంటే 3 ఫేస్లు పనిచేస్తున్నాయి లేదని చెక్ చేసుకోవడానికి ఆర్వైపీ కలర్ కోడింగ్ ఇక్కడ కూడా తీసుకుంది. అలాగే ఇది అయితే 1 స్క్వేర్ సరిపోద్ది మనకి. 1 స్క్వేర్ వైర్ సరిపోద్ది. అలాగే ఆర్ తీసుకోవాలి. ఇదే ఆర్ కూడా ఎంసీబీలోనే మనం ఆర్వైబీ ఇచ్చాం కదా, అక్కడే ఇచ్చుకోవచ్చండి. ఆర్ తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ వై తీసుకున్నాం ఇండికేటర్లోకి. నెక్స్ట్ బి కూడా తీసుకోవాలి. ఆర్వైబీ కూడా 3 కూడా మనం రెడీగా మనం కట్ చేసుకోవాలి. అవి ఇప్పుడు బి తీసుకున్నాం. 1 స్క్వేర్ అన్నీ ఆర్వైబీ అండ్ ఒక న్యూట్రల్, మొత్తం 4 వైర్లు వస్తాయి అన్నమాట ఈ ఇండికేటర్ బాక్స్కి. 4 వైర్లు మెజర్మెంట్ తీసుకొని అంచనా కట్ చేసుకున్నాండి. అలా కట్ చేసుకొని ఈ బాక్స్కి హోల్ పెట్టుకోండి ఒకటి. ఆ ప్లాస్టిక్ బాక్స్కి చిన్న హోల్ పెట్టుకొని న్యూట్రల్ వైర్ కూడా
కట్ చేసుకోండి. న్యూట్రల్ వైరు ఆర్వైబి అన్నీ కలిపి హోల్ పెట్టుకొని హోల్లోంచి లాగేయండి. లాగేసి ఫస్ట్ అది బాక్స్ అనేది బిగించుకుందాం. బిగించుకుంటే ఆ పని క్లియర్ అయిపోద్ది మనకి. ఇప్పుడు ఈ విధంగా గ్యాంగ్ బాక్స్ బిగించుకోవాలి. స్క్రూలు ఉంటాయండి, చిన్న చిన్న స్క్రూలు. ఆ స్క్రూలు బిగించుకుంటే ఆ బాక్స్ పని అయిపోద్ది. అలా స్క్రూలు బిగించుకోండి. స్క్రూలు బిగించుకున్న తర్వాత ఈ 3 వైర్లు కూడా 4 వైర్లు కూడా ఇందులో మనం మెయిన్లో ఇచ్చుకోవచ్చండి. ఇన్కమింగ్ డైరెక్ట్ ఇన్కమింగ్ పవర్లో మనం ఇస్తాము. అంటే మనం అసలు పవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇన్కమింగ్లో మనకు తెలిసిపోద్ది కదండి. ఇందాక మనం ఏదైతే ఆర్వైబీ ఇచ్చో అందులో కొద్దిగా స్క్రూలు వచ్చేసి ఈ ఇండికేటర్ల వైరు ఆర్వైబీ కూడా 1 స్క్వేర్ కూడా ఇందులో కనెక్షన్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్నాక ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఫుల్ టైట్ చేసుకున్నాక మొత్తం ఎంసీబీ ఆర్వైబీ అయితే ఇన్కమింగ్లో 3 వైర్లు లూజ్ చేసి ఇచ్చుకోవాలి. ఒకటి బీ వైర్ ఇస్తాను, 2 కలిపి ఈ విధంగా ఇచ్చుకోవాలండి. బాగా ట్విస్ట్ చేయాలి, ట్విస్ట్ చేసి ఇచ్చుకోవాలండి. ఫుల్ టైట్ చేసుకోవాలండి. అలాగా ఫుల్ టైట్ చేసుకున్నాక ఇండికేటర్లో వచ్చిన న్యూట్రల్ వైర్ కూడా అంటే బ్లాక్ కలర్ వైర్ 1 స్క్వేర్ ఏమో అది కూడా న్యూట్రల్లో ఇచ్చుకోవాలండి. చివరి పోల్లోని ఆల్రెడీగా న్యూట్రల్ నుంచి న్యూట్రల్ వచ్చింది కదండి, అది ఇది కలిపి ఈ 2 వైర్లు బ్లాక్ వైర్ 2 ఇచ్చుకోవాలండి చివరిని. అంటే 3 ఫేస్లు ఒక న్యూట్రల్ కూడా మనకి ఇన్కమింగ్లోని కనెక్షన్ ఇస్తామండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి ఎంసీబీ పని అయితే అయిపోయింది. కట్అవుట్ నుంచి ఎంసీబీకి కనెక్షన్ ఇస్తాం. వాల్టర్ న్యూట్రల్ కూడా గ్యాంగ్ బాక్స్లో ఇచ్చుకోవాలండి. అలాగా 16mm సాకెట్ వేస్తున్నాం కాబట్టి అలాగే దానికి న్యూట్రల్ కావాలి కాబట్టి సేమ్ అదే బ్లాక్ వైర్కి ఇచ్చుకోవాలండి. ఇందులో ఎన్ ఎల్ ఉంటుందండి. ఎన్ పక్క ఇవ్వాలి ఎప్పుడైనా సరే. న్యూట్రల్ వైర్ ఎన్ ఉంటుంది. అదే ఎల్ అంటే ఫేస్ అండి, లైన్స్ అనమాట. రైట్ సైడ్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఎల్ అనేది లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. మనం లెఫ్ట్ సైడ్ ఇస్తాం న్యూట్రల్ వైర్ని. ఇప్పుడు ఫేస్ వైర్ తీసుకున్నామండి. స్విచ్ నుంచి సాకెట్కి ఫేస్ రావాలి కదా, అంటే కంట్రోల్ వైరు అది మనం రైట్ సైడ్ ఇవ్వాలండి. రెడ్ కలర్ వస్తుంది ఎప్పుడైనా సరే. రైట్ సైడ్ ఇచ్చి మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక హోల్లోంచి ఈ విధంగా బయట తీసి సాకెట్ అనేది బిగించుకోవాలండి. 4 స్క్రూలు ఉంటాయి సాకెట్వి. ఏదైతే కొన్నామో అందులో బాక్స్లో ఉంటాయండి చిన్న చిన్న స్క్రూలు. ఆ స్క్రూలు 4 కూడా నట్ బోల్ట్ 2 ఉంటాయి. మన నట్లు అయితే అవసరం లేదు, ఓన్లీ స్క్రూలు మాత్రం సరిపోతాయి. ఆ బాక్స్కి ఆల్రెడీగా థ్రెడ్స్ ఉంటాయండి. 4 స్క్రూలు కూడా ఆ విధంగా బిగించుకోవాలి. మనం అలా బిగించుకున్నాం. ఇదండి ప్లంబర్స్ వాళ్ళు చేశారు, మోటార్ లైన్ అవి వేసారు. దీనికి ఉంచి మనం లాగాలండి వైర్. ఇప్పుడు స్విచ్ కూడా బిగించుకున్నామండి. సాకెట్ బిగించాం కదా, సాకెట్ నుంచి స్విచ్ కూడా ఒక రెడ్ వైర్ లాక్కోవాలండి. అలాగే స్విచ్కి ఫేస్ వైర్ కూడా ఒకటి ఇన్కమింగ్ లాగాలి. అది మనం మెయిన్ని తీసుకుందాం. మెయిన్ అవుట్ గోయింగ్ నుంచి తీసుకుందాం. ఎంసీబీ ఉంది కదండి, ఎంసీబీ అవుట్ గోయింగ్ని తీసుకుందాం. అంటే 2 రెడ్ వైర్లు స్విచ్కి వస్తాయి అన్నమాట. స్విచ్ యాజ్టీజ్గా బిగించుకోండి. సేమ్ దీనికి కూడా 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు కూడా యాజ్టీజ్గా బిగించుకోవాలి. బల్బ్ వైర్ కూడా ఇందులో ఇచ్చేద్దానండి. సపరేట్గా 6mm చిన్న స్విచ్ తీసుకోవాలి, లేదు మన దగ్గర. అందువల్ల ఏంటి ఇదే స్విచ్కి బల్బ్ కూడా ఇచ్చేస్తుంది. అంటే 16mm స్విచ్ ఇస్తే కనుక సాకెట్ అనేది పనిచేస్తుంది, అలాగే బల్బ్ కూడా పనిచేస్తుందండి. అది కూడా ఫిట్ చేసుకున్నాం, స్విచ్ కూడా ఫిట్ చేసుకున్నాం. ఈ పని అయిపోద్ది, అంతేనండి. స్విచ్ కూడా మనం ఫిట్ చేసుకున్నాం. బల్బ్ అయింది, ఇండికేటర్ అయిపోయింది. కట్అవుట్ల నుంచి మెయిన్కి ఇస్తాము. ఇంకా మెయిన్ నుంచి బాకీ ఉందండి. ఇది ఒక ఫేస్లో ఇచ్చేద్దాం. ఇది ఒక ఏ ఫేస్లో ఇచ్చుకున్నా పర్లేదు, సింగిల్ ఫేస్ అండి ఇది.
సింగిల్ ఫేజ్ కాబట్టి మనం 1లో కానీ 2లో కానీ 3లో కానీ ఇచ్చుకోవచ్చు. న్యూట్రల్లో అయితే ఇవ్వకూడదండి. ఇప్పుడు ఆర్వైబీ అవుట్ గోయింగ్ తీసుకుందామండి. అంటే ఏదైతే ఎంసీబీ ఉందో ఎంసీబీలో ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ మనం తీసుకున్నప్పుడు ఆర్వైబీ అదేనండి మోటార్కి వెళ్తుంది. ఈ 16 amps స్విచ్కి మాత్రం ఒక ఫేస్ని వాడుకుందామండి. అదే ఇది ఈ వైర్ రెండు కలిపి ఇచ్చుకోవచ్చు. స్విచ్కి వెళ్ళేది అలాగే మోటార్కి వెళ్ళి ఫేస్ ఫస్ట్ ఫేస్ అనమాట. అంటే ఆర్ ఇస్తాం మనం. ఆర్ వైర్ అంటే రెడ్ వైర్ ఇస్తామండి. రెడ్ వైర్ హోల్లోంచి లాగేసుకుంటే ఇది కూడా హోల్లోంచి లాక్కోవాలి. అలాగా లేదంటే అలా లాగకపోతే క్యాప్ బీచడానికి అవ్వదు కదా, మన క్యాప్ వేయించి అప్పుడే మేము బీచడానికి అవుతుంది. వైర్లు అయిన తర్వాత హోల్లోంచి క్యాప్ బీచడానికి అవుతుంది అనమాట. అలా నెక్స్ట్ వై వైర్ కూడా ఇచ్చేద్దామండి లైన్గా. సెకండ్ దాంట్లో వై వైర్ ఇస్తాము. ఫుల్ టచ్ చేసుకోండి నీట్గా పెట్టుకుని. వై వైర్ కూడా అలాగా హోల్లోంచి బయటలో వేసుకోండి. అన్నీ 1 మీటర్ పొడవు పెట్టుకున్నాను మనం. స్టార్టరు ఆ పక్కన గ్యాప్ ఉంచే కదండి, ఆ ఖాళీలో వేసేస్తామట. అవండి క్యాప్ స్టార్టర్ తీసుకొచ్చారు కుర్రోళ్ళు. బి వైర్ కూడా ఆర్వైబి మొత్తం 3 వైర్లు కూడా అవుట్ గోయింగ్లోని ఈ విధంగా ఫుల్ టైట్ ఉందో చెక్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఉంచుకోండి. అవునండి, రెడ్, ఎల్లో, బ్లూ ఈ 3 వైర్లు అండి స్టార్టర్కి వెళ్తాయి అన్నమాట. ఈ 3ను స్టార్టర్కి వెళ్ళిన తర్వాత స్టార్టర్లో కూడా ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్లో ఇచ్చుకోవాలండి ఇవి. ఇదే స్టార్టర్ అండి, అది 25 HP మోటార్ స్టార్టర్ అనమాట. ఎల్ఎన్టీ కంపెనీది. అవ్వండి ఇక్కడ మోటార్ వైర్ అని రాస్తుంది కదా, అక్కడ మోటార్ వైర్లు ఇవ్వాలి. అయితే మన దగ్గర మోటార్ వైర్ ఇప్పుడు లేదు కాబట్టి ఓన్లీ ఇన్పుట్ పవర్ ఇచ్చేస్తాం. అంటే కిందనండి ఆర్వైబీ ఉంది కదండి, అక్కడ ఇచ్చేయాలి. ఆర్వైబీలో ఇచ్చుకుందాం. ముందు ఈ గోడకి బిగించుకుందామండి. గోడకి బిగించడానికి అయితే మనకి బోర్డుని ఇద్దరు పట్టుకోవాలండి, ఇద్దరు మనుషులను. వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. గోడకి మేకులు వేసి దగ్గర తర్వాత మళ్ళీ వీడియో తీసి చూపెడతామండి. ఫీజులు వేసుకుందాం. ముందు 3 కటౌట్లకి ఫీజులు వేసుకోవాలి కదా. నీళ్ళు అయితే ఒక 2-3 సరిపోతుంది, అందుకని ఎక్కువ అవ్వకూడదు. ఫీజు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్క్రూల్లోని బిగించాలండి. పక్కన బ్లేడ్స్ ఉన్నాయి, దాన్ని చుట్టకూడదు. దానివల్ల లూజ్ కరెంట్ వస్తుంది. లూజ్ కరెంట్ వచ్చి వేడెక్కుతాయండి. అయితే ఎప్పుడైనా సరే ఆ విధంగా స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలకి ఎప్పుడైనా సరే లీడ్ అనేది ఈ విధంగా చుట్టుకొని బిగించుకుంటే కనుక ఎప్పుడు లూజ్ కరెంట్ అనేది రాదు, స్టాండర్డ్గా ఉంటుంది మనకి. ఎక్స్ట్రా వైర్ కట్ చేసుకోండి. ఇలా 3 కట్అవుట్లకి కూడా ఈ వైర్ అనేది వేసుకోండి. ఫీజు వైర్ వేసుకోండి. ఫీజు వైర్ వేసుకుని ఫీజులు పెట్టేయండి. అయితే ఇన్పుట్ పవర్ ఇంకా సప్లై లేదు, కరెంట్ పోల్ ఇంకా వేయలేదండి. సార్ కరెంట్ పోల్ ఎంత వేయించి నేను కట్అవుట్లో కనెక్షన్ ఇచ్చుకుంటామండి. ఇన్పుట్లోని మీరు అంతా రెడీ చేసేయండి అన్నారు. అలాగే మోటార్ వైర్ కూడా ఇచ్చుకుంటామండి. అక్కడ ఎక్కువ జంతువులు అవి ఉన్నాయి, కొరికేస్తున్నాయండి. మేము వేరే ఆ వైర్ కూడా మేము నీట్గా సేఫ్టీ మీద వేరే పైనుంచి లాగుతామండి అన్నారు. అందుకోసం మనం మోటార్ అవుట్ గోయింగ్ వైర్ ఇవ్వట్లేదు, అక్కడ ఇచ్చుకోవాలి. అలాగే ఇన్కమింగ్ వైర్ కూడా పవర్ వైర్ ఇంకా కరెంట్ పోల్ వేయలేదు, కరెంట్ పోల్స్ వేసిన తర్వాత అది ఇచ్చుకుంటారు అన్నారు. మనం అంతా రెడీ చేస్తాం. ఇంత అండి, పని అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.